మీకు ఎప్పుడైనా అనిపించిందా మనతోటి వాళ్ళంతా ముందుకెళ్ళిపోతున్నారు, వాళ్ళు సక్సెస్ సాధిస్తున్నారు, మనకి వాళ్ళకి ఒకటే స్కిల్స్ ఉన్నాయి, ఒకే పని చేస్తున్నాం, మనం ఎందుకు ఇలా ఉంటున్నాం, వాళ్ళు ఎలా సక్సెస్ఫుల్ అవుతున్నారు అని మీ మీద మీకు ఎప్పుడైనా డౌట్ వస్తుందా? సో మీరు డౌట్ తెచ్చుకోమాకండి. మరి ఏం చేయాలి, దానికి కారణం ఏంటి అని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారా? అదేనండి ఆత్మవిశ్వాసం. ఈరోజు వీడియోలో ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, చిన్న చిన్న టిప్స్తో ఎలా కవర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో డిస్కస్. హాయ్, ఐఎమ్ రజనీ దేవి, ఎ ప్యాషనేట్ కెరియర్ కౌన్సిలర్. నెంబర్ 1, బీ యువర్ సెల్ఫ్ యాజ్ ద హీరో. మీకు మీరే హీరో. ఇప్పుడు దాకా మీ లైఫ్ టైంలో సాధించిన అన్ని సక్సెస్ల గురించి ఒకసారి రీకాల్ చేసుకోండి. అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ గుర్తు చేసుకోండి. మీరు ఎలా సమర్థవంతంగా వాటిని ఫినిష్ చేశారు, ఆ ఛాలెంజెస్ని ఎదుర్కొన్నారు అని చెప్పి గుర్తు చేసుకోండి. సో మీకు మీకే మోటివేట్ అవుతారనమాట. ఆ కష్టాలను మీరు చేసిన తర్వాత వచ్చిన హ్యాపీనెస్ను గుర్తు చేసుకోండి. సో మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఈరోజు ఏదైనా పని చేస్తున్నాం, లేదంటే మీరు ప్లాన్ చేస్తున్న పనికి దాన్నే పునాదిగా తీసుకోండి. సో అప్పుడు కష్టాన్ని మనం సాధించగలిగాం, సో ఇప్పుడు కూడా చేయగలుగుతాము అని మీకు మీదే నమ్మకం వస్తుంది. సో ఇది రోజు మనం ఆలోచిస్తూ ఉంటే సరిపోదు కదా. సో దానికోసం ఏం చేస్తారు, ఒకరోజు టైం పెట్టుకొని చక్కగా మీ సక్సెస్ అన్నిటినీ లిస్ట్ డౌన్ చేసుకోండి. ఇప్పటి వరకు బెస్ట్ టాప్ 5 లిస్ట్ చేసుకోవడం అట్లీస్ట్ అవసరం. సో వాటన్నిటిని చక్కగా ఒక బుక్లో పెట్టుకోండి, ఎదురుగా పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు లోగా ఫీల్ అవుతున్నారో చదువుతూ ఉండండి, మీకు మీరే మోటివేట్ అవుతారు. నెంబర్ 2, సెల్ఫ్ లెర్నింగ్ అన్నమాట. మనకి ఇప్పుడు టెక్నాలజీ మారిపోతా ఉంది, మనము ఒకటే జాబ్ చేస్తున్నాము అనుకుంటే సరిపోదు. సో ఆ జాబ్తో పాటు ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ కెరియర్స్, వాటికి ఉన్న స్కిల్స్ గురించి అయితే నేర్చుకోవాలి. సో ఓపెన్ టు లెర్న్. మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, నేను ఇంకెందుకు నేర్చుకోవాలి అంటే సరిపోదు. సో మనం వాళ్ళకంటే బెటర్గా చెయ్యాలి అంటే మనం వాళ్ళకంటే కొత్తగా ఏదో ఒకటి మనం చూపించాలి. సో అది ఎప్పుడు వస్తుంది, మనం ఎప్పుడైతే నేర్చుకుంటేనే. సో ఓపెన్ టు లెర్న్. మీకున్న ప్రొఫెషన్, మీరు ఒక డెవలపర్ అయి ఉండొచ్చు, మార్కెట్ మేనేజర్ అవ్వచ్చు, ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్కి సంబంధించిన ఇప్పుడు ఆన్లైన్ ఫ్రీ కోర్సెస్ అనేది వస్తున్నాయి. సో ఆ ఫ్రీ కోర్సెస్ని మనము చేస్తే కొద్దిగా మనకి ఇప్పుడున్న ట్రెండింగ్ ఏం జరుగుతుంది, టెక్నాలజీ ఎలా ఉంటుంది, కొత్త ఆప్షన్స్ ఏమొచ్చాయి అని తెలిసినప్పుడు మనం ఇప్పుడు చేస్తున్న పనిలో కూడా చేసేటప్పుడు క్రియేటివిటీగా కొత్తగా ఆలోచించడం, తొందరగా చేయటం, మెలకువలు నేర్చుకోవడం అనేది ఉపయోగపడుతుంది. నెంబర్ 3, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అదేంటి సక్సెస్కి హెల్త్కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఎప్పుడైతే హెల్దీ బాడీ ఉంటుందో హెల్దీ మైండ్ ఉంటుంది. ఎప్పుడైతే మన మైండ్ బాడీ హెల్దీగా ఉంటాయో మంచి ఆలోచనలు వస్తాయి. సో ఎప్పటికీ పరిగెత్తుతా ఉండి ఆ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే సరిపోదు. సో మనకు మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఒక చిన్న చిన్న వ్యాయామాలు చేయటం, మన డేస్ని రెగ్యులేట్ చేసుకోవటం, వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవటం, మంచి ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే మనం హెల్దీగా ఉంటామో మన మైండ్ అనేది అయితే చురుగ్గా పనిచేస్తుంది. సో నెంబర్ 4, లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. గతంలో ఏం జరిగిందో అనే దాన్ని పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఎవ్వరు పర్ఫెక్ట్ అనేది కారు. ప్రతి ఒక్కరికి సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కామన్. సో మనకి ఎలా సక్సెస్లు ఉన్నాయో అలానే కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. సో వాటి వల్ల మనం బాధపడితే ఏమీ ఉపయోగం ఉండదు. వాటి నుంచి మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాలి. లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. ఓకే, అక్కడ ఎందుకు తప్పు జరిగింది, అప్పుడు ఏం చేసాము, ఇప్పుడు ఏం చేయగలము, బెటర్గా నేర్చుకొని ఈ ఫెయిల్యూర్స్ అనేది ఒక ఆపర్చునిటీగా తీసుకోండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. సో యాక్సెప్ట్ చేయండి, ఆ మిస్టేక్స్ నుంచి లెర్న్ చేసుకోండి. లాస్ట్ది బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే బాడీ లాంగ్వేజ్. ఈ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా అవసరం. మీరు ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు అనేది పక్కన వాళ్ళకి మీ బాడీ లాంగ్వేజ్ని బట్టి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అవునండి, తెలుస్తుంది. అది మనము తెలియకుండానే వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాం.
సో మనం పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ టాపిక్ గురించి అయినా డిస్కస్ చేసే మీటింగ్లలో కానీ మనం కూర్చునే పొజిషన్, మన బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా మీటింగుల్లో మాట్లాడేటప్పుడు పక్కన వాళ్ళతో, మీటింగ్ అనే కాదు, జనరల్గా ఎప్పుడు మాట్లాడుతున్నా కాన్ఫిడెంట్గా బాడీ అనేది స్ట్రైట్గా ఉంచండి. సో ఓపెన్గా మాట్లాడండి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తా మాట్లాడండి. అటు చూస్తా, దిక్కులు చూస్తా అటు మాట్లాడితే అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అనే సిగ్నల్ని మనము తెలియకుండానే వాళ్ళకి పాస్ చేస్తూ ఉంటాము. ఇంకొకటి ఏంటంటే ప్రొఫెషనల్ అటైర్. మనం వేసుకునే దుస్తులు కూడా మనం ఆ మీటింగ్కి తెలియకుండా వెయిటేజ్ ఇస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే మన ప్రొఫెషనల్ డ్రెస్సెస్ మెయింటైన్ చేస్తే మనకు ఆ బాడీ అనేది, హుందాతనం అనేది మన బాడీ పోస్చర్లో, మన బిహేవియర్లో కూడా కనిపిస్తే ఆటోమేటిక్గా మనము కాన్ఫిడెంట్గా కనిపిస్తాము. సో ఈ చిన్న చిన్న టిప్స్ మనం ఇంటి దగ్గర నుంచే ప్రాక్టీస్ చేసుకొని రోజు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీలో ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. సో కాన్ఫిడెన్స్ అనేది మనం ఎక్కడ బయట నుంచి అయితే కొనేది కాదు. సో అది ఆల్రెడీ మీలోనే ఉంది. దాన్ని మనం బయటికి తీసుకురాగలగాలి. సో ఈ చిన్న టిప్స్ మీకు ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో తొందరలో మీ ముందుకు వస్తాను.